హలో ఫ్రెండ్స్, నా పేరు అనిత. అయితే ఈ రోజులలో అందరూ ఖాళీ ఉండకుండా ఏదో ఒక పని చేసుకుందాంలే అనుకుంటున్నారు. అయితే సేమ్ థింగ్ నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నా కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అదే నాకైతే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, కానీ నేను నాకు వీలైనంత వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అయితే అది మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. మనం తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చినాక కూడా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. లైక్ చేస్తే, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే మీరు. అయితే కొంతమంది వీళ్ళకు లైక్ చేస్తే వీళ్ళు ఎక్కడ డెవలప్ అవుతారో అని కావచ్చు, ఎవరు చూస్తారు అని లైక్ అయితే చేస్తలేరు. సో అది పక్కన పెడితే నేనైతే మార్కెట్కి వెళ్ళి ఆకుకూర అయితే తెచ్చుకున్నా, టమాటా ఇట్లా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి వీక్ నేను ఆకుకూరలు అయితే తెచ్చుకుంటా కంపల్సరీ. పాలకూర అయినా, తోటకూర అయినా ఇట్లా తెచ్చుకుంటా, టమాటా అయినా. అయితే ఒక్క కాడ కూడా ఒక్క పురుగు లేకుండా అంత ఫ్రెష్గా ఉందండి. మా ఊర్లో ఉన్నప్పుడైతే అన్ని చిల్లులు పడిన ఆకులు ఉండేవి తోటకూరకి. కానీ ఇప్పుడు 6 కట్టలు తీసుకున్న 6 కట్టల్లో ఒక్క ఆకుకు కూడా చిల్లులు పడే లేదు. అంటే ఆకుకూరల్లో కూడా అంత కెమికల్కి సంబంధించిన మందులు వేయడం వల్ల అంత ఫ్రెష్గా ఉంటున్నాయి. అంటే పురుగులు కూడా తినడానికి భయపడి వాటి జోలికి కూడా రాకుండా అంత మందులు వేస్తున్నారన్నమాట. ఈ మందులు వేయడం వల్లనే కదండి ఒక్క ఆకుకూర కూడా ఒక్క పురుగు పట్టి లేదు. అంటే నేను 6 కట్టలు తెచ్చుకున్నా, 6 కట్టలల్లో ఏ ఆకుకు కూడా ఒక్క రంధ్రం లేదండి. మీరే చూస్తున్నారు కదా, అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అయితే ఈ టమాటాలు కూడా అంత ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఏరడం కూడా అవసరం లేదు. మార్కెట్కి వెళ్తే వాళ్ళే ఎంతో కొంత జోకిస్తున్నారు. మనం ఏరుదామన్నంత బ్యాడ్గా కూడా కూరగాయలు ఉంటలేవు, అంత ఫ్రెష్గా ఉంటున్నాయి. ఎందుకంటే వాటిపైన చల్లే మందులు కానీ అన్ని కెమికల్స్కి సంబంధించినవి. అందుకే వచ్చి ఈ రోజులలో ప్రతి ఒక్కరికి గుండెపోటు, పిల్లలు పుట్టకపోవడం. ఈ ఆకుకూరలు తింటే మంచిది అనుకున్నాం, కానీ ఏ ఫుడ్ తిందామన్నా కూడా భయమేనండి. సో ఆకుకూరలు తింటే మంచి హెల్త్ వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసినంత వరకు అయితే నాకు తెలిసిందైతే వెనుకటున్న ఆకుకూరలు వేరు, వెజిటేబుల్స్ వేరు. అమ్మమ్మ కాలంలో వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో మనం ఎంత బలహీనంగా ఉన్నామో దీన్ని బట్టే అర్థమవుతుంది. వాళ్ళు పురుగులు పట్టినైనా, పుచ్చిపోయినైనా ఏరేది తెంపుకొని వండుకొని తినేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు. ఇప్పటికీ బలంగానే ఉంటారండి, మా అమ్మమ్మ అయినా, మా తాత అయినా, ఎవరైనా. కానీ మనం ఎంత బలహీనంగా ఉన్నామో దీన్ని బట్టి అర్థమవుతుంది. మనం మంచి ఆకుకూరలని తింటే ఏం లాభం అండి? అవి చూడడానికి మాత్రమే పచ్చగా, గ్రీనరీగా ఉన్నాయి, కానీ వాటిలో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో మనం ఏం చెప్పగలుగుతాం? ఎన్ని ఉప్పు నీళ్ళు వేసి కడిగినా కూడా వాటిలో ఉన్న కెమికల్స్ మనం ఏం తీయగలుగుతాం? మనం ఉడికించుకొని వండుకుంటాం, కానీ అవి న్యాచురల్గా లేనప్పుడు మనకి ఏం హెల్త్ని ఇస్తుంది? సో దీన్ని బట్టి మనం ఈ రోజులలో బ్రతకడమే ఇంత కష్టమా అనిపిస్తుంది. సో ఇంతేనండి ఈ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని ప్రతి వీడియోలోనైతే నేను చెప్పను. వీడియోస్ నచ్చితే ఎవరైనా లైక్ చేస్తారండి. నా వీడియోస్ నచ్చట్లేదు కావచ్చు, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో ఇక దానికి మనం ఏం చేస్తామండి? చేయాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు, చేయొద్దు అనుకున్న వాళ్ళు చెయ్యరు. మనం అన్నా చేసుకుంటారు, అనకున్నా చేసుకుంటారు చేసేవాళ్ళు. అంతేనండి.